కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియంకి చేరుకుంటారు. మ్యాచ్ అనంతరం తిరిగి రాత్రి 9:15 ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వచ్చిన అఖిలేష్ ముఖ్యమంత్రి రేవంత్తో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సదర్ను రాష్ట్ర పండుగగా ప్రకటించిన రేవంత్ రెడ్డి దేశంలోని యాదవ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు అఖిలేష్ యాదవ్. సినిమా టికెట్ల ధర పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. తనకు తెలియకుండానే జీవో విడుదలైందన్నారు మంత్రి. ఇకపై సినిమా టికెట్ల ధరలు పెంచేది లేదన్నారాయన. టికెట్ల రేట్లు పెంచమని తన వద్దకు రావద్దని నిర్మాతలకు సూచించారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నంతకాలం టికెట్ల ధరలను పెంచబోమన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సిట్ అధికారుల ఎదుట ప్రభాకర్ రావు సరెండర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్ బృందం. విచారణ ప్రక్రియను జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించారు. ప్రభాకర్ రావు క్లౌడ్లో కీలక ఆధారాలు సేకరించిన సిట్ బృందం ఆ ఆధారాల ఆధారంగా ఇంటరాగేషన్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి 26 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు ఇప్పటికే గుర్తించిన సిట్ టీం అందులో 7 కొత్త హార్డ్ డిస్క్లను రీప్లేస్ చేయడంపై ప్రభాకర్ రావును ప్రశ్నించింది. రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు, ఎవరి కోసం ట్యాపింగ్ చేశారని ప్రశ్నించారు అధికారులు. తెలంగాణలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఏకగ్రీవాలను కూడా కలుపుకుని కాంగ్రెస్ మద్దతుదారులు 2567 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట జిల్లా మినహా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన వారు సర్పంచ్లు కావడంతో తొలి విడత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తొలి గోల్ కొట్టారని కాంగ్రెస్ సంబరాలు చేసుకుంది. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు తెలిపిన 1162 మంది సర్పంచ్ అయ్యారు. బీజేపీ 194 స్థానాల్లో గెలిచింది. ఈ విడతలో స్వతంత్ర అభ్యర్థులు 260 పంచాయతీల్లో విజయం సాధించారు. వీటిలో సిపిఎం 24, సిపిఐ 23 స్థానాలు కైవసం చేసుకున్నాయి. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. రేపు రెండో దశ పోలింగ్ జరగనుంది. 4332 గ్రామ పంచాయతీల్లో 415 సర్పంచ్ స్థానాలు, 8304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సర్పంచ్ అభ్యర్థులుగా 28278 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండో దశ పంచాయతీ పోలింగ్ కు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తరలించనున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై డీజీపీకి, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామంటోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. అండర్-14 సెలక్షన్స్ పేరుతో 3000 మంది చిన్నారులను ఇబ్బందులకు గురిచేసిందని, వేల మంది క్రీడాకారులు జింకానా ఎదుట గంటల తరబడి మంచినీళ్లు కూడా లేకుండా నిరీక్షించారని అన్నారు టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి. అసలు బీసీసీఐలో అండర్-14 అనేది లేదని, కావాలనే డబ్బులు దండుకునేందుకు హెచ్సీఏ సృష్టించిన డ్రామా అంటోంది టీసీఏ.
హైదరాబాద్ మాదాపూర్ చంద్రనాయక్ తండాలో గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. మొత్తం 43 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 6 విద్యార్థులు నానక్రామ్గూడలోని రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా విద్యార్థులను కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. లంచ్ తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు వైద్యులు. సిద్దిపేటలో మొదటి విడత ఎన్నికల్లో విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై వేటు పడింది. 182 మంది ఉద్యోగులను జిల్లా కలెక్టర్ హైమావతి సస్పెండ్ చేశారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు డ్రైనేజ్ కాలువలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో జరిగింది. సాయంత్రం సమయంలో గ్రామస్తులు డ్రైనేజ్లో తేలియాడుతున్న బ్యాలెట్ పత్రాలను గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. సీరియల్ నెంబర్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. చిన్నకాపర్తి గ్రామ పోలింగ్ బూత్ లో ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందిని పిలిపించి విచారణ జరుపుతామన్నారు. డ్రైనేజ్లో బయటపడ్డ బ్యాలెట్ పత్రాలన్నింటిపైన కత్తెర గుర్తుపై ఓటర్లు ఓటేసినట్లు ఉన్నాయి. దీంతో తనకు అన్యాయం జరిగిందని ఆందోళనకు దిగారు ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి. ఓడిపోయిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తి కావడంతో బీఆర్ఎస్ నేతలు గ్రామానికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాజెక్టులను ఏరియల్ విజిట్ చేశారు సీఎం చంద్రబాబు. నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా చూసేందుకు సీఎం ఎయిర్వెల్ సర్వే చేశారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, ఐటీ కంపెనీలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో కీలకమైన ప్రాజెక్టుల పురోగతిని అధికారులతో మాట్లాడారు. భోగాపురం ఎయిర్పోర్ట్, రాయ్పూర్ విశాఖ జాతీయ రహదారి, తీర ప్రాంతంలోని రహదారులు, కనెక్టివిటీ ప్రాజెక్టుల గురించి అధికారులతో చర్చించారు. ఏపీకి విశాఖ గ్రోత్ ఇంజిన్ అని నాడు జగన్ చెప్పిన మాటే నేడు చంద్రబాబు చెప్తున్నారన్నారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. విశాఖకు ఇన్ఫోసిస్ లాంటి గొప్ప ఐటీ పరిశ్రమలు తెచ్చిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారాయన. అయితే నేడు సత్వా, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను తక్కువ రేటుకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. లోకేష్ ను ప్రమోట్ చేయడం కోసం ప్రభుత్వ ధనంతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు అమర్నాథ్. అధికార ప్రతినిధులుగా చలామణి అవుతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ పార్టీని ఇబ్బంది పెడుతున్న వాళ్లకు చెక్ పెట్టింది వైసీపీ. మీడియా ప్యానలిస్టులుగా 12 మందిని ప్రకటించింది. ఇక నుంచి పార్టీ తరపున ఏ ఛానల్కైనా వాళ్లే వెళ్తారని స్పష్టం చేసింది. వీళ్లు తప్ప ఎవరైనా వైసీపీ ప్రతినిధులుగా చెప్పుకున్నా, ఏం మాట్లాడినా పార్టీకి సంబంధం లేదని పరోక్షంగా స్పష్టం చేసింది. రాజకీయాలతో కాకుండా రాజకీయేతర కారణాలతో, ప్రత్యేకించి వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లతో పార్టీకి చెప్పలేని డ్యామేజ్ జరిగిందని ఈ నిర్ణయానికి వచ్చింది వైసీపీ. ఈ ప్యానలిస్టుల జాబితా విడుదల చేసింది. చిత్తూరు జిల్లా నేలకుర్వపల్లి గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సాన్ని సృష్టించాయి. రైతు నిలువ ఉంచిన దాదాపు 15 బస్తాల వరిని తిని ఆపై ధ్వంసం చేశాయి. సమీపంలో గల పంట పొలాలను, డ్రిప్ పరికరాలను తొక్కి నాశనం చేశాయి. ఏనుగుల గుంపుల దాడుల్లో చేతికి అందొచ్చే పంట నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏనుగుల బెడద నుంచి తమ పంటలను కాపాడాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా పాత ముడివేముల గ్రామంలో కొండ చిలువ కలకలం రేపింది. గ్రామంలోని కోళ్ల ఫారంలోకి 10 అడుగుల భారీ కొండ చిలువ దూరింది. ఇది గమనించిన అక్కడ ఉన్న కూలీలు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. స్నేక్ క్యాచర్ చాకచక్యంగా భారీ కొండ చిలువను బంధించడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ బంగారంతో బ్యాంకును మోసం చేసిన 4 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. ఓడి చెరువు గ్రామంలో ఎస్బీఐ బ్యాంకులో 4 వ్యక్తులు బంగారు ఆభరణాల్లో
లక్క ఉంచి లోన్ తీసుకుని మోసం చేశారు. ఇది బయటపడడంతో జయప్ప, ముస్తాక్ పాషా, నగేష్, రఘులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి 900 గ్రాముల నీలి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం వద్ద పార్కింగ్ విషయమై ఇరువురు మధ్య వివాదం తలెత్తింది. దర్శనం నిమిత్తం పెద్దాపురానికి చెందిన 3 వ్యక్తులు కారులో వచ్చి తమ వాహనాన్ని ఆలయం వద్ద పార్కింగ్ చేస్తూ ఉండగా మరో వాహనం డ్రైవర్తో వాగ్వాదం జరిగింది. ఇది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీయడంతో కారులో ఉన్న 3 కత్తి, స్క్రూ డ్రైవర్లతో శ్రీనివాస్ అనే డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జనగణనకు 11,718 కోట్లు కేటాయించింది. 2027లో 2 విడతల్లో జనగణన చేపట్టనుంది. డిజిటల్ టెక్నాలజీతో జనగణన చేపడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి 11,718 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తూ ఆమోద ముద్ర వేశారు. ఈ జనగణనలో జనాభాతో పాటు కులాల వారీగా వివరాలను కూడా సేకరించనుండడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్ణాటకలో విందు రాజకీయం కాకరేపుతోంది. 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో కలిసి శివకుమార్ డిన్నర్ చేశారు. వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారు. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరాం హెబ్బర్ కూడా ఈ డిన్నర్కు వచ్చారు. ఇవన్నీ సాధారణ కార్యక్రమాలేనని నేతలు చెప్తున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నామని డీకే శివకుమార్ అన్నారు. అందులో ప్రత్యేకత ఏవీ లేదని ఆయన కొట్టిపాడేశారు. అదొక స్నేహపూర్వక సమావేశమని తేల్చి చెప్పారు. ఫ్లైట్ టికెట్ రేట్స్ రెగ్యులరైజేషన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్సభలో స్పందించారు. ఏడాది పొడవునా విమాన టికెట్ ఛార్జీలను కేంద్రం కంట్రోల్ చేయలేదన్నారు. కోవిడ్, ఇటీవల ఇండిగో వంటి సంక్షోభాల్లోనే మనం నియంత్రించగలమని స్పష్టం చేశారు. కొన్ని సీజన్స్, పండుగల సమయంలో టికెట్ ధరలు కాస్త పెరుగుతాయని అంటున్నారు. సంస్థలే వాటిని నియంత్రిస్తాయని వివరించారు. మార్కెట్ సప్లై, డిమాండ్ను అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు రామ్మోహన్ నాయుడు. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. లక్షలాది మంది పిల్లలు శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో ఉందన్నారు. ఇలాంటి అంశాలపై పార్లమెంట్లో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్. పార్టీలకు అతీతంగా అంతా ఒక్కటై వీటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఫ్లిప్కార్ట్లో చీఫ్ ప్రొడక్ట్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేసిన జయేంద్రన్ వేణుగోపాల్ను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓగా నియమించుకుంది. ఆర్ఆర్వీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ రిలయన్స్ రిటైల్ నాయకత్వ బృందంతో కలిసి వేణుగోపాల్ పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది.